ఫాలింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని చేతిలో పడుట. చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ అండి. మరి ఇక్కడ మనకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి, లేకపోతే ప్రపంచంలో వింటున్న వాళ్ళకి ఇది అవసరమైన మెసేజ్. ఇది ఏమిటి దేవుని చేతిలో పడడం అనేది రిఫరెన్స్ చూసుకొని ఆ తర్వాత వివరంలోనికి వెళ్దామండి. హెబ్రీ 10:31 చెప్తున్నాడు. హెబ్రీ 10:31, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అంటే దీనికి అర్థం ఏంటంటేనండి, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దానికి ఏం చెప్తాడంటే, ఎన్నిసార్లు గద్దించిన వినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంటే. అంటే చెప్తుంటాడు, పాస్టర్ ద్వారా చెప్తుంటాడు, తల్లిదండ్రుల ద్వారా చెప్తుంటాడు, భర్త ద్వారా చెప్తుంటాడు, భార్య ద్వారా చెప్తుంటాడు. అనేక రకాలుగా చెప్పిన విన్న వాళ్ళు ఏంటవుతారంటే, వాళ్ళు అలా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారండి? దేవుని చేతిలో పడిపోతారు. నెబుకద్నెజరు అనే ఆయన గురించి మనం ఆలోచన చేస్తే, ఈ నెబుకద్నెజరు అనేవాడు ఏం చేశాడండి? గడ్డి మేసాడు, పశువులకి గడ్డి మేసాడు. అంటే అది లాస్ట్ స్టేజ్ వాడికి. నెబుకద్నెజరు ఏంటంటే ప్రపంచాన్ని జయించాలి అనే ఆశ కలిగిన వాడు. కానీ దేవుడు వాడికి ఏ స్థితి ఇచ్చాడంటే గడ్డి మేసే స్థితి వాడికి ఇచ్చేసాడు. అలాగే గోడ మీద మినీ టెకెల్ ఫారెస్ట్ అనే మాటలు రాయబడతాయి. దానికి అర్థం ఏంటంటే, నీవు త్రాసులో త్రూయబడ్డావు కానీ నీవు తూకానికి సరిపోలేదంట. ఇలా మనం చూసుకొని వస్తే అనేకమైన ఉదంతాలు ఇక్కడ ఉంటాయండి. అంటే దేవుడు శిక్షలు వెంటనే ఎవరి మీదకి పంపించడు, ఒకరి నాశనం కూడా వెంటనే జరగదు. దేవుడు చెప్తాడు. పెద్దలు చెప్తారు, భార్య చెప్తుంది, భర్త చెప్తాడు. ఎవరి మాట వినేటప్పుడు ఒక రోజు అలికి వస్తుంది. మనం అనుకుంటాం, ఇంత భయంకరంగా వెళ్ళి చచ్చిపోయారా, దేవుడికి దయలేదా అని అనుకుంటాం. వాళ్ళ జీవిత చరిత్ర ప్రజలకు తెలియదు. ఇప్పుడు నేను మీ ఎదురుగా నిలబడ్డాను, నా బ్రతకేటో మీకు తెలియదు. నా రహస్య జీవితం ఏదైనా ఉన్నది అనుకోండి, దేవుడు నాతో మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. రేపు పాస్టర్ నిన్ను సరి చేసుకోరా అని చెప్తాడు, మా సభ్యురాలు నిన్ను సరి చేసుకో అని చెప్తాడు. మనం సరి చేసుకున్నప్పుడు ఈ పాపాలు అలా నిండి 100 పాపాలాగానే అప్పుడు మనం ఎవరి చేతులకు వెళ్ళిపోతాండి? దేవుడి చేతులకి. అప్పుడు నిన్నెప్పుడు కాపాడాడు భూప్రపంచంలో. కనుక మనుషులకి దేవుడు అంటే భక్తి కాదు ఉండవలసింది, దేవుడు అంటే ఏముండాలండి? భయం ఉండాలి. ఒక సత్యాన్ని మనందరం గమనించాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మైక్లో ఉన్న ప్రపంచాన్ని కూడా చెప్తున్నానండి, నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క తీర్పుల నుంచి ఎవడో తప్పించుకోలేడండి. నేను తప్పించుకోలేను, మీరు తప్పించుకోలేరు. అంటే నేను ఒక రహస్యమైన భయంకరమైన జీవితం జీవిస్తూ ఇక్కడ ఆదివారం వచ్చి ప్రసంగాలు చేస్తున్నాను. అలాంటి పాస్టర్లు లేరనుకుంటున్నారా? ఉన్నారు. తాగుబోతు పాస్టర్లు ఉన్నారు, భయంకరమైన జీవితాల్లో జీవిస్తూ ఆదివారం వచ్చి ప్రసంగాలు చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అటువంటి పాస్టర్స్ ఉన్నారంటే రాత్రి 2 గంటల మరి 3 గంటల వరకు ఎక్కడెక్కడో తిరిగి ఊర్ల మీద ఉదయాన్నే వచ్చి ప్రసంగాలు చేసే పాస్టర్లు కూడా ఉన్నారు. నేను ఎరిగిన ఒక పాస్టర్ గారు అయితేనండి, ఆదివారం రాత్రి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉదయాన్నే వచ్చి, నా తల్లి సంఘంలో జరిగిన విషయం అది, ఉదయాన్నే వచ్చి ప్రసంగం చేస్తే టప్పని పడిపోయాడు. ఆలోచించండి. అంటే రాత్రి ఎక్కడో తిరిగితే మరి గుడికి వచ్చి పడుకుండా ఉండండి. అర్థం ఏంటి? రాత్రి ఊర్ల మీద తిరిగిన తర్వాత గుడికి వచ్చి నిద్ర రాకపోతే ఏంటి వస్తుంది? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఈ నీకైనా నాకైనా దేవుడు చెప్తాడండి. దేవుని యొక్క చేతుల్లో పడిపోతాం ఒకరోజు. ఒక భర్త ఉన్నాడు అనుకోండి, భార్యను బాగా ప్రేమిస్తున్నాడు. ఈ భార్య ఆయన దమాయించుకొని జీవిస్తుంది అనుకోండి, వాడు ఎవరికీ చెప్పడు, తన బాధ దానిలోనే ఉంచుకుంటాడు. ఇప్పుడు అనుకుంటుందండి, వీడి పనికి మళ్ళీ ఎదవా, నన్ను ఏం చేయలేకపోతుంది, నన్ను ఎవరైనా చేయలేరు అనుకుంటుంటుంది ఆవిడ. కానీ ఒక రోజు వస్తుంది ఆవిడికి భయంకరమైన మరణాన్ని, భయంకరమైన స్థితిని ఆవిడికి ఇస్తాడు. అలాగే భర్తలు కూడా ఉంటారు. భార్య చెప్తుంటుంది, వద్దండి మారండి అంటే ఆడు మారడండి. ఒక భయంకరమైన రోజు వస్తుంది, ఆ నువ్వుడు కాపాడలేకుండా హఠాత్తుగా మరణం చెందుతాడు. కనుకండి ఇక్కడ దైవ భయం అనేది ఇంపార్టెంట్. దేవుని చేతిలో పడ్డాం. ఇవాళండి సభ్యుల సంగతి, కుటుంబాల సంగతి చూస్తే దేవుని సేవకులు కూడా భ్రష్టులు అయిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసండి. దేవుని సేవకులు వ్యభిచారంలో పడిపోయి, త్రాగుబోతులుగా మారిపోయి, ధనాపేక్ష కలిగిన వారే సర్వనాశనం అయిపోయిన సేవకులు కూడా నేను చాలామందిని చూశాను. పెద్ద సేవకులు, వాళ్ళు చిన్నవాళ్ళు కాదండి.
ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎందుకు పనికి రాకుండా పోయారు? కారణం ఏంటంటే దేవుని చేతిలో వాళ్ళు పడిపోయారు. విక్టర్ ప్రభాకర్ జాగ్రత్తగా ఉండు, దేవుని చేతిలో పడకుండా చూసుకో నువ్వు. అండ్ నేను ప్రతిరోజు ఉదయం 4 గంటలు లెగ్గానే నేను పరీక్ష చేసుకుంటాను. ఎక్కడైనా ఎవరినైనా బాధ పెట్టాను, ఆ మాటలో తప్పు చేస్తున్నాను ఏమిటైనా ఆలోచన చేసుకుంటాను. సహజంగా మనం ఏదో తప్పులు చేస్తూనే ఉంటాం, మాటలోనో చూపులోనో తలంపులోనో ఏదో తప్పు చేస్తూనే ఉంటాం. ఒకవేళ నాలో దోషం లేదనుకుంటే వాక్యం చెప్తుందంటే నాలో దోషం లేదనుకున్నవాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ ద లివింగ్ గాడ్ యాజ్ అ లయర్. కనుక ఈ పాపం అంటే ఒక వ్యభిచారమే కాదండి. అసూయ, ద్వేషాలు, కక్షలు, విమతలు, మనకు కనిపించే పాపాలు ఏంటంటే త్రాగుడు, వ్యభిచారం, నరహత్యలు, ఇవే మనకు కనిపించే పాపాలు. భయంకరమైన పాపం ఏంటండి? స్వనీతి. నేనే భక్తురాలి, నేనే భక్తుని అనుకోవడం దేవునికి అయిష్టమైన పాపం. అది దేవుని దగ్గర నుంచి దూరంగా చేసేస్తుంది ఆ మనుషుల్ని. అహం బ్రహ్మస్మి అంటారు సాంస్క్రిట్లో. కనుక ప్రతి మనిషి భూమి మీద ఉన్నవాడు గమనించుకోవాలి ఏంటంటే నీతి న్యాయంలోనే జరిగించే యెహోవా దేవుడు మీద నుంచి చూస్తాడు అనే భయం ఉంటే నువ్వు తప్పులు చేయవండి. ఏ భార్య తప్పు చేయదు, ఏ భర్త తప్పు చేయదు, ఏ పిల్లలు కూడా తప్పు చేయరు. అయితే ఈవేళ సమాజంలో అటువంటి బోధలు లేవు. మెయిన్ ఏంటంటే పాస్టర్స్ అలాంటివి చెప్పట్లేదు. చాలామంది పాస్టర్స్ ఏమనుకుంటారంటే ఆదివారం గుడికి వచ్చిన వాళ్ళకి మంచి 2 మాటలు చెప్పేసి పంపించి అలా గద్దించకూడదు, హెచ్చరించకూడదు అనుకుంటారు. అదే సాతాను సంబంధమైన బోధ. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటారు, వారికి అనుకూలమైన బోధకులను వారు ఏర్పాటు చేసుకుంటారంటాడు. దైవజనుడు గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు సన్నద్ధుడై ఉండాలి. అండి రాజుగారు తప్పు చేశాడండి, 2 తప్పులు చేశాడు ఆయన. ఒకటేంటంటే వ్యభిచారం చేశాడు, 2 ఏంటంటే హత్య చేశాడు. ఎవరండి? దావీదు మహారాజు గారు. ప్రవక్త వెళ్ళాడు, చెప్పాడు, మంచి కథ చెప్పాడు రాజుకి. ఒక ధనవంతుడు గొర్రెల గురించి చెప్పాడు, పేదవాడు ఒక గొర్రె గురించి చెప్తూ ఆ ఒక గొర్రెని వాడు చంపేశాడు. అంటే అప్పుడు దావీదు కోపం వస్తుంది. అలా చేసాడు ఆడు అంటాడు. ఎవడో కాదు, నువ్వే రాజే అంటే. నువ్వు పరాయి వాడి భార్యని నువ్వు తీసుకొచ్చి నీ కోటలో పెట్టుకొని వాడిని చంపించా నువ్వు అంటాడు. అప్పుడు దావీదు రాజు కదండి, చక్రవర్తి కదా. దావీదు ఆయన పట్టుకున్నాడు, పేక తీసి నేను చెప్పాలి కదా. కానీ దావీదు అలాగ అనలేదండి. దావీదు ఆశ్చర్యపడిన కారణం ఏంటంటే తప్పుని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడండి. ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మైకులు ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పులు అందరూ చేస్తారండి. ఎంతకాలం చేస్తావు? ముసలి అయినంత చేస్తావా? ముసలోడు అయిన వరకు చేస్తావా? పిల్లల తండ్రి అయినా చేస్తావా? పిల్లల తల్లివైనా చేస్తావా? ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి? యవనస్తుడు అనుకుంటున్నావా? నువ్వు యవనస్తురాలు అనుకుంటున్నావా? నీ బిడ్డలు నేను చూస్తలేదా? నువ్వు తాగుబో తండ్రి కాబట్టి నీ బిడ్డలు గమనించట్లేదా? నువ్వు తిరిగిపో తల్లి కాబట్టి నీ బిడ్డలు నేను గమనించట్లేదా? వాట్ కైండ్ ఆఫ్ మోరల్ యు ఆర్ గివింగ్ టు యువర్ చిల్డ్రన్? పిల్లలు ఏమో అమాయకులు అనుకోకండి, తండ్రిని గమనిస్తుంటారు. మా నాన్న తాగిస్తున్నాడా, మా నాన్న పనికి మళ్ళాడా, మా అమ్మ ఊర్ల మీద తిరుగుతుందా గమనిస్తుంటారు పిల్లలు. అప్పుడు ఏమనరు. కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క భావనల పైకి చెప్తారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, భర్త నిన్నేమని అనకపోయినా, భార్య నిన్నేమని అనకపోయినా ఎవరి చేతిలో పడాలని నువ్వు వెళ్ళి దేవుని చేతిలో పడాలి. అప్పుడు నిన్ను భూ ప్రపంచంలో ఎవడు కూడా కాపాడలేడు. దీని వివరణలు చూద్దామండి. దేవుని చేతిలో పడుట వివరణ. జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరమైనది. జీవము గల దేవుని చేతుల్లో పడడం అనేది భయంకరమైందండి. నిన్ను ఎవడు కాపాడలేడు భూ ప్రపంచంలో. నో బడీ కెన్ సేవ్ యూ. నువ్వు అనుకోవచ్చు నాకు పలుకుబడి ఉండొచ్చు, అనుకోవచ్చు ఉండొచ్చు, ఎవడు నిన్నేం చేయలేడండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోండి, దేవుని చిత్తం లేకుండా నీ వెంట్రుకల్లో ఒక వెంట్రుక తెల్లగానవదు, నల్లగానవదండి. దేవుడు నీకు ఎలా చేయకపోతే మరణం నీ దగ్గర రాదండి. మరణము తప్పించుట యెహోవా వశం. చాలామంది ఏంటంటే 10 నిమిషాలు ముందు తెస్తే బతికిస్తాడండి. ఈడొకటి బతికి డాక్టర్ జీవితానికే గ్యారంటీ లేదు, ఆడేం బతికిస్తాడండి. కనుక జీవన్ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. దైవ భయం కలిగి ఉండాలి. మళ్ళీ చదువు తల్లి. జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరమైనది. అంటే భయంకరం అంటే అర్థం ఏంటంటే నేను ఎవడ కాపాడాడు భూ ప్రపంచంలో. తర్వాత సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా క్రీస్తుని తిరస్కరించే వారికి హెచ్చరిక. ఇదేంటంటేనండి ఎవరు కాపర్ల గురించి, క్రైస్తవుల గురించి మారు మనసు పొంది ఆధ్యాత్మికంగా జీవించి
అనేకలు సువార్త ప్రకటించి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు. ఏంటి ఒకసారి ఆలోచించండి, 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధ బోధలు చేశాడు. ఆయన బోధలు విన్న మార్మన్స్ పొందారు. ఆ 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధ ప్రార్థించే స్వస్థతలు వచ్చాయి. ఇస్కరియోతు యోధ కూడా సువార్త రాశాడు. ఆ సువార్త ఎందుకు బైబిల్లో జతపరచబడలేదు? ఏమైపోయాడండి? దేవుని ఉగ్రతకి గురైపోయాడు. అండ్ ఇస్కరియోతు యోధ ఆఖరి గడిలో పేతురులాగా ప్రభువా నన్ను క్షమించని ఉంటే వాడికి ఆస్కారం వచ్చి ఉండేదేమో, ప్రభు రాజ్యంలో ఎవరు ఉండేమో. కానీ వాళ్ళు ఎక్కడున్నాడని ఇస్కరియోతు యోధ నిత్య నరకంలో ఉన్నాడు. తర్వాత అండి, దేవుని చేతుల్లో పడుట, దాని అర్థం నెంబర్ 1, పశ్చాత్తాపపడని వారికి దీనిని భయంకరమైన అనుభవంగా వర్ణించారు. ఇది ఒక భయంకరమైన అనుభవంగా వర్ణించారు. ఏంటి, ఎవడైతే పశ్చాత్తాపడ్డ, ఎవడైతే నేను తప్పు చేయలేదు అనుకుంటాడో, నేనే రైట్ అనుకుంటాడో, ఆల్రెడీ ఇందాక చెప్పిన వాక్యం, బొక్కన ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తొతకి నాశనాన్ని నడిపించేస్తుంది. ఏంటి, చాలామంది వాళ్ళు తప్పులు అని అనుకోరండి. ఎవరు చేయట్లేదు, అందరూ చేస్తారు, నేను చేస్తాను, అందరితో పాటు నువ్వు కూడా పోతావు, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ చదువురా. దీనిని భయంకరమైన అనుభవంగా వర్ణించారు. ఎందుకంటే ఇది దేవుని కృపను తిరస్కరించినందుకు, దేవుని ప్రత్యక్ష తీర్పులో పడటాన్ని సూచిస్తుంది. దేవుని కృప కనికరాన్ని ఎప్పుడైతే తిరస్కరించావో, దేవుని యొక్క అగ్ని నీ మీదకి వచ్చేస్తుంది, ప్రత్యక్ష తీర్పులోనికి వచ్చేస్తాను. నోబడీ కెన్ సేవ్ యూ. తర్వాత తుది తీర్పు అంటే ఆఖరి తీర్పు. దేవుని దయను తిరస్కరించిన తర్వాత ఆయన తీర్పు మాత్రమే మిగిలి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడి దయలోంచి వెళ్ళిపోయావో, దేవుని కృపలోంచి వైగిపోయావో, నీకు మిగిలింది ఏంటంటే దేవుని తీర్పే. అది ఎలాగుంటుందో కూడా నీకు తెలియదు. యూ డో నాట్ నో అబౌట్ దాట్. అండ్ సౌల్ రాజుకి తెలుసు అండి. వాడు ఏమనుకున్నాడు, ఎప్పటికీ నేను రాజుని అనుకున్నాడు. వాడికి తెలియదు దేవుడు తీసేస్తాడని తెలియదు వాడికి. అనేక మంది రాజుల్ని దేవుడు తీసేసాడండి. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళండి. ఏంటి, నెబుకద్నెజర్ అనేవాడంటే ది కాంకరర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని సాధించాలనుకున్న వాడు ఎలా చేసాడండి? వాడు భయంకరమైన మరణంతో చేసాడు. గడ్డి మేసాడండి. ఒకసారి ఆలోచించండి. తర్వాతమ్మా, ఉద్దేశపూర్వక పాపం అంటే కొంతమంది తెలిసే చేస్తారు. ఆడే నన్ను చేస్తాడు, ఈవిడ నన్ను ఏం చేయగలడని చాలా తర్కంగా పాపాలు చేస్తుంటారా. సత్యాన్ని పొందిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ దేవుని కుమారుడిని కాళ్ళ కింద తొక్కేవారిని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ. మళ్ళీ చదువు తల్లి. సత్యాన్ని పొందిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ. సత్యాన్ని పొందిన తర్వాత అంటే ఏంటండి, యేసుక్రీస్తుని రక్షకుడిగా ఎరిగిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మనం సువార్తకులు ఉన్నారంటే లక్షవారం ఒకసారి వెళ్ళి గృహాలు దర్శిస్తారు వారానికి 2 గంటలు 3 గంటలు. మరి పాస్టర్స్ కొంతమంది ఉన్నాడు, ఆదివారం ప్రసంగం మళ్ళీ ఆదివారం వరకు ఆ పాస్టర్ గుడికి సంబంధం ఉండదు ఆయనకి. ఏంటి, కొంతమంది సేవ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. చేస్తే ఒక అరగంట ఎంతో చేస్తారు. సాతాన్ గారికి మినిస్ట్రీ ఇంత టైం తెలుసండి, 24 hours. సాతాన్ మినిస్ట్రీ 24 hours, అది 24 గంటలు తిరుగుతున్నాడట. ఎలాగా? గర్జించి సేము వాళ్ళే తిరుగుతున్నాడు. ఎన్ని తిరుగుతున్నాడటండి? ఎవరిని మింగేద్దామని తిరుగుతున్నాడు. ఆహా, భక్తిలో ఉన్నవా నువ్వు? చెప్తాను నీ సంగతి. నిన్నెక్కడ పట్టుకోవాలో నాకు తెలుసు. భక్తిలో ఉన్నవా, నిన్నెక్కడ పట్టుకోవాలో నాకు తెలుసు. నిన్నెక్కడ నొక్కియాలో తెలుసు. అంటే భక్తులకి ఏంటి, యేసు ప్రభు గారిని సాతానేలు శోధిస్తే మీరు నేనేమాత్రం అండి. యేసు ప్రభు గారిని వాడు వెళ్ళి శోధించగలిగాడు అండి. సాతానాన్ని కానీ చాలామంది చాలా సులకనగా చూసి, సాతాన్ అనే చిన్నోడేం కాదండి. లూసిఫర్ అనేవాడు ఈజ్ ఈక్వలీ మేడ్ లైక్ ఎ గాడ్. ఆ లూసిఫర్కి ఆ అహంకారం రావడానికి కారణం ఏంటంటే, మహామహిమతో ఆయన వెలుగు ప్రకాశిస్తుంది ఆయన్ని. అంటే దేవుడెవరు, ప్రధాన దూత ఎవరు అనే తేడా లేనట్టుగా దేవుడు ఆయన ప్రేమించాడు. అండి ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ ఒక పెద్ద పాస్టర్ని పిలిచి గౌరవించి ఒక పెద్ద పాస్టర్ని గణపరచంటే వాడి ఘనతకు అర్హుడు అండి. వాడి ఘనతకు అర్హుడు కాదు. దేన్ని బట్టి ఆయన గణపరుస్తున్నారండి? దేవుని బట్టి ఆయన గణపరుస్తున్నారు, దేవుని బట్టి ఆయన గౌరవిస్తున్నారు, దేవుని బట్టి వాడికి సన్మానం చేస్తున్నారు తప్ప వాడు దానికి అర్హుడు కాదు వాడు. అందుకే యేసుప్రభు గారు లాస్ట్లో ఏం చెప్పారండి, చక్కగా ఒక రుమాలు కట్టుకొని టవల్ కట్టుకొని శిష్యుల పాదాలు గడిగి ఆ పాదాలు తుడిచాడు ఆయన. అంటే యు ఆర్ లెస్ దెన్ ఎనీబడి.
అండి నేను ప్రార్థన చేసినప్పుడు అండి వాళ్ళ సోకాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ చూసాను, ప్రభు వాళ్ళ పాద ధూళి దగ్గర కూడా నేను పనికిరాను ప్రభు అనుకుంటాను. మనం ఏమి ఎక్కువ కాదండి, మన మట్టుకు మనం ఏదో గొప్పలో అనుకుంటాం, ఎవరికంటే ఎక్కువ కాదండి. మనందరం కూడా దేవుని యొక్క ఆ పొలంలో పనివారమే తప్ప మనం ఎవడ అధికారులు కాదు, కూలీలు అంతే, చిన్న కూలీ పెద్ద కూలీ అంతే. చదవమది సత్యాన్ని పొందిన తర్వాత ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావో దాని తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ తెలిసి నువ్వు పాపంలోకి వెళ్తే దేవుని కుమారుడిని కాళ్ళ క్రింద త్రొక్కేవారిని. అంటే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు నామానికి అవమానం తెస్తున్నాడు. అన్నాడు కదా ప్రభు, మిమ్మల్ని బట్టి నా నామము అన్ని దానిలో ఏంటో ఒక పాస్టర్ పాపలు పడితే ఎంత భయంకరంగా రాస్తారండి, టీవీలు ఎంత భయంకరంగా చెప్తారండి, స్క్రోలింగ్ తీసి మరి చెప్తుంటారండి. నువ్వు వ్యభిచారంలో దొరికిపోయావు అనుకోండి, ఆ స్క్రోలింగ్ తీసి నీ గురించి పేపర్లు వేస్తారు, నీ గురించి టీవీలో చెప్తుంటారు నీ పాపాన్ని. చదవమా, ప్రత్యేకంగా హెచ్చరిస్తుంది. దేవుడు అలాంటి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అంటున్నాడు అండి. తర్వాత ప్రత్యామ్నాయం అంటే మరి ఇళ్ళలో నాశనం ఎప్పుడైనా తప్పు చేస్తున్నాడంటే మరి నీకు చెప్పాను చాలాసార్లు, యువత దేవుడి దగ్గర రాలేదు. అంతకంటే భయంకరమైన పాపం ఎవరు చేశాడండి? పేతురు చేశాడు. అసలు నువ్వెవడో తెలియదు అనేసాడు అంతే. యోధ ఏమి అనలేదండి. యోధ చేసేది చిన్న తప్పు ఏంటంటే ముద్దు పెట్టుకుంటాను నేను ఎవరిని ముద్దు పెట్టుకుని ఆయనే మనిషి కుమారుడు అని చెప్పాడు తప్ప ఒక మాట అనలేదు, ఏమి అనలేదు. ఈయన ఏకంగా జనాల మధ్యని ఆ యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడండి. ఈయన భయంకరమైన శిక్షకు అర్హుడు పేతురు. కానీ అక్కడ ఏంటంటే ప్రత్యామ్నాయం అంటే వెంటనే ఏం చేశాడండి? మూడోసారి బొంకిని వెంటనే ఏం చేశాడమ్మా? యేసుప్రభు తిరిగి ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు, కోడి కోయక 3 సార్లు నువ్వు నిరగరన్నంటావు తెలుసుకుని ఏడ్చాడు, పశ్చాత్తాపడు, కన్నీరు కాచి. ఏంటి నేను చిన్న పిల్లలాగా ఏడుస్తానండి ప్రభు సన్నిధిలో. నాకు తేడా అని అనిపిస్తే చాలు చిన్న పిల్లలాగా ఏడుస్తాను. అండ్ నిన్ను ప్రత్యక్షంగా ఎవరితో నేను యుద్ధాలు చేయలేదండి. నాతో యుద్ధాలు చేసిన వాళ్ళు ఓటర్ లిస్టులోంచి పోయారు, చచ్చిపోయారండి. నేను ఎవరితోటైనా తేడా వస్తే వాళ్ళతో ఇంక మాట్లాడి నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన. ఎందుకంటే అది ఎవరి మాట వినరు వాళ్ళు. దేవుడిని లెక్చారు, మనుషులు లెక్చారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. గ్యారంటీగా దేవుడు హస్తాలలో ఒక రోజుని పడిపోతారు, వాళ్ళకి తెలియకుండా పడిపోతారు అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చదవ మళ్ళీ అది దావీదు మనుషుల కంటే దేవుని చేతుల్లో పడటానికి ఎంచుకున్నాడు. ఇక్కడ దావీదు మహానుభావుడు అండి. దావీదుకి ఏంటండి మనుషుల చేతిలో పడడం కంటే దేవుడి మనుషుల చేతిలో పడడం అంటే ఏంటండి? ఇశ్రాయేలీలు ఉన్నారండి, చాలా క్షేమంగా ఉండేటప్పుడు దూరంగా వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడండి? శత్రువుల చేతికి వెళ్ళి అప్పగించేసాడు. అండ్ ఆ బెబిలోను చెరలు ఎందుకు ఉన్నారండి? వెళ్ళి దేవుడు అప్పగించేసాడు వాళ్ళకి. మళ్ళీ కనికరించి ఆ కోరేష్ అనేవాడికి మంచి మనసు ఇస్తే వాడు విడుదల చేశాడు. లేకపోతే వీళ్ళు అక్కడే ఉండాలి, అలా మగ్గిపోవాలి. ఏదండి ఐగుప్తులో వెళ్ళి చెరలో లేరు, అనేక రకాలుగా బబిలోన్లో చెరలో ఉన్నారు. ఇశ్రాయేలీలు అందరూ ఏంటంటేనండి కొద్దిగా ఆశీర్వాదం రాగానే దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు. మనలాంటి వాళ్ళే మన దగ్గర కూడా చూడండి, కొద్దిగా ఆశీర్వాదం రాగానే దేవుడు దూరంగా వెళ్ళిపోతారు మనుషులు. దేవుడు కనిపించడు వాళ్ళకి, మనుషులు కనిపించడు వాళ్ళకి. దావీదు గురించి ఆలోచించాడు. దావీదు చదువు మళ్ళీ మొదటి నుంచి. దావీదు మనుషుల కంటే దేవుని చేతుల్లో పడటానికి ఎంచుకున్నాడు. మనుషులు అంటే ఏంటంటే 1-2 కొట్టేసి వదిలేస్తారండి. ఆయన ఏకంగా దేనికి ఎంచుకున్నాడండి? దేవుని చేతిలోనే పడిపోదాం. చదవమా, దేవుని దయ గొప్పదని చెప్పాడు. దేవుని దయ గొప్పది. దేవుని చేతిలో పడిపోవడం అంటే ఎలా తెలుసండి? ఆలోచించేయండి. ఒక ఇంట్లోనే ఒక పాప బాబు ఉన్నారు, అక్క పెద్దది, తమ్ముడు చిన్నవాడు, చిన్నపిల్లలు అనమాట. ఇంట్లోనే సాధారణంగా ఏంటండి మన కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్లో ఆడపిల్లలకే పని చెప్తారు, మగ పిల్లలను రాజులా చూస్తారు, వంశోద్ధారకుల్లాగా ఆడపిల్ల చేయాలి ఈ పని అంటారు. అలాగా దాంతో పనులు చేయించేస్తున్నారు. వీడు తమ్ముడు చిన్నవాడు, వీడికి ఏవి పని చెప్పట్లేదు, వీడిని ఒక రాజులా చూస్తున్నారు. అక్క అలా కనిపెడుతుంది, నాకు ఒక రోజు రాదా అని కనిపెడుతుంది అక్కగారు. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఇంట్లో బాతు పిల్లలు ఉన్నాయి. ఆ కుర్రాడు చిన్నపిల్లాడు ఆడుతాడుతా బంతి ఆ బాతు పిల్లలకి తగిలి ఆ బాతు చచ్చిపోయిందట. అప్పుడు అక్క అనుకున్నదట, దొరికాడు ఇంట్లో కానీ అక్క బాతు చచ్చిపోయింది. ఏం చేద్దాం అంటే అమ్మ నాన్నకి చెప్పండి అని. అప్పుడు మరి క్రైస్తవులు కదా, తిన్నగెళ్ళి ఒక చిన్న గొయ్యి తవ్వేసి అక్క ప్రార్థన చేసేసి ఆ బాతుని అందులో కప్పేసి చల్లగా వచ్చేసారు. అయితే వచ్చేటప్పుడు చెప్పిందట, రే తమ్ముడు నేను పని చేసి చాలా అలసిపోయాను రా తమ్ముడు, మరి నువ్వు నాకు సాయం చేయాలిరా అన్నాడు. ఏమక్క, రేపు నుంచి గిన్నెలై నువ్వు తోవాలరా, ఇల్లు నువ్వు తొడాలరా అంటే, అదేటక్క నేను తొడ అంటే బాతు అలాగే నాకు చేస్తానండి.
ఇక ఆ రోజు మొదలుకొని తమ్ముడితో వెట్టి చాకరీలు చేయించేస్తుందటండి. వెట్టి చాకరీలు చేసి ఒకరోజు విసిగిపోయి అనుకున్నాడట, దీని చేతిలో పడ్డం కంటే నేను మా నాన్న చేతిలో పడిపోవడం బెస్ట్ అనుకొని నిర్ణయం తీసుకున్నాడటండి. నిర్ణయం తీసుకొని ఒకరోజు ఆ నాన్న డ్యూటీ నుంచి వచ్చే దారిలో కాశాడట. ఏరా ఎక్కడున్నా అంటే, నాన్న నీకు సంగతి చెప్పాలి నాన్న. ఏమైందిరా అంటే, నాన్న ఆడుకుంటుంటే బంతి తగిలి బాగా చచ్చిపోయి. పోనీలేరా చచ్చిపోయింది కదా, పోనీలే ఏం ప్రాబ్లం లేదా. అయితే నన్ను ఏం నువ్వు చంపాలని చంపలేదు కదరా, ఆడుకుంటున్నావు బంతి తగిలి చచ్చిపోయింది కదా నువ్వు వచ్చాడు. ఈ సంగతి అక్కగారికి తెలియదు. అక్కగారికి తెలియక ఇంట్లోకి వచ్చారు మామూలుగా అందరూ, రా తమ్ముడు అని ఆ గిన్నెలకు వస్తావిరంటే తోవను అన్నాడట. బాతు అన్నాడట. బాతు లేదు గీతు లేదు, నేను తోవను అన్నాడట. అంటే ఏం చేసాడంటాడు, ఈ అక్క చేతుల్లో పడడం కంటే తండ్రి చేతిలో పడిపోవడమే బెస్ట్ అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. నీ భర్త నిన్ను శిక్షిస్తే కొద్దిగానే శిక్షిస్తాడు. దేవుడు శిక్షిస్తే నువ్వు ఎవరికి పనికిరందని అయిపోతాడు. నీ భార్య శిక్షిస్తే కొద్దిగానే శిక్షిస్తుంది. దేవుడి కానీ శిక్షిస్తే నువ్వు ఎవరికి పనికిరాని అయిపోతాడు. దావీదుకి అది అర్థమైపోయింది. తిన్నగా దేవుడి చేతిలో పడిపోవడం బెస్ట్ అని వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి. అండ్ దేవుడు నువ్వు పాపం చేసినప్పుడు తప్పులు చేసినప్పుడు ఎంత రౌద్రంగా నీ మీద ఉంటాడో, నువ్వు క్షమాపణ అడిగినప్పుడు కూడా అంత కృప కలిగిన వాడు దేవుడు. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఆయన పేతురుని ఎంత క్షమించాడండి, ఎంత గొప్పగా పేతురుని వాడుకున్నాడండి. నాకు తెలిసిన పెద్ద దైవ సేవకుడండి, లేడు ఇప్పుడు చనిపోయాడండి. దేవుడి నామలో వ్యాపారం చేస్తున్నాడు. పెద్ద మీటింగ్లో పెద్ద క్రూసైడ్స్ వ్యాపారం చేస్తున్నాడు. విశాఖపట్నంలో మీటింగ్లు పెట్టాలంటే అప్పుడు నేను విశాఖలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఆయన పిలుద్దామంటే ఆ రోజుల్లో 80s సీజన్, అది 80 సంవత్సరాల కాలాల్లో ఆయన పిలుద్దామంటే ఆయన ఏమన్నాడంటే 3 లక్షలు మీరు కలెక్ట్ చేసి దాన్ని బ్యాంక్ జాయింట్ అకౌంట్లు వేసి ఆ బ్యాంక్ కాపీ అది పంపిస్తే నేను డేట్లు ఇస్తాను, 3 రోజులు డేట్లు ఇస్తాను. 3 రోజులు డేట్లు ఇచ్చిన తర్వాత మీరు చేయవలసిన పనులు ఏంటంటే, నా టీం 20 మంది వస్తారు, వాళ్ళు 20 మందికి మీరు సెకండ్ క్లాస్ ఫేర్ పెట్టాలి, వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేయాలి, వాళ్ళు మా పనే చేస్తారు, మీ పని చేయరు. మా కుటుంబానికి 3 స్టార్ హోటల్లో స్వీట్ రూమ్స్ బుక్ చేయాలి, మాకు 3 ఆ రోజులు అంబాసిడర్ కార్స్, 3 ఏసీ అంబాసిడర్ కార్స్ మాకు స్టాండ్ బై ఉండాలి. నాకు మీరు కానుక ఇవ్వాలి 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత. 3వ రోజు మీటింగ్ అయిన ఆ కానుకలన్నీ నాకు ఇచ్చేయాలని మొత్తం పెద్ద బడ్జెట్ రాసాడండి. నేనే కన్వీనర్ని. ఇవన్నీ చదివి వినిపించాను. చదివి వినిపిస్తే కమిటీ వాళ్ళు సిటీలో పెద్దలందరూ అది వినన్నారు. ఆయన మనకు అవసరం లేదు, ఆయన మీటింగ్లు మనకు అవసరం లేదు అన్నారు. మరి నేను ఏటి రాయాలి సార్ అన్నాడు. మీకు ఏ తోస్తే రాసేయండి సార్ అన్నాడు. ఇంకా అంతే కదా, మన ఇష్టం కదా. అంత పెద్ద సేవకుడికి ఏం రాసింది తెలుసండి, సార్ మీరు ఒక ట్యుటోరియల్ కాలేజీలో 165 రూపాయలకి పనిచేసారు జ్ఞాపకం ఉందా, మీకు డొక్కు సైకిల్ ఉండేది జ్ఞాపకం ఉందా, రైలు బండి కింద బుర్ర పెట్టడానికి వెళ్ళారు అది జ్ఞాపకం ఉందా సార్, ఇవాళ మీకు ఇంత డబ్బులు ఇస్తే కానీ లక్షలు ఇస్తే కానీ సువార్త చెప్పరు సార్. సార్ నా బైబిల్ ఏం చెప్తుందంటే, అయ్యగారు మీరు ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వమని చెప్తుంది నా బైబిల్. ఏంటి ఇవాళ మన చర్చిలో వ్యాపారం ఎందుకు లేదు, డబ్బులు ఇవ్వండి అని అడగడం లేదు మన చర్చిలో. దశం బాగా లేకపోతే నరకానికి పోతాని చెప్పడం లేదు మన చర్చిలో. డబ్బు ప్రస్తావనే రాదు మన చర్చిలో. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా. నేను ఆయనకి చెప్పాను, రాశాను, సార్ మీరు మారుమనసు పొందండి సార్, మీ గతాన్ని జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొందండి, లేకపోతే ఈ మాటే చెప్పాను, దేవుని చేతిలో మీరు పడిపోతారు సార్ అని రాశాను. ఆ లెటర్ చూసాడో పడిసాడో చింపి ఏమీ తెలియదండి నాకు. నేను లెటర్ రాసిన ఆ నెక్స్ట్ వీక్ ఆయన మీటింగ్లకి వెళ్తున్నాడండి. మీటింగ్కి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్తూ కారు యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో ఆయన కూతురు చచ్చిపోయిందండి. ఇది తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు, ఎముకలు ఇరిగిపోయి. దేవుడు మళ్ళీ నాకు చెప్తున్నాడు ఉత్తరం రాయమని. మళ్ళీ ఉత్తరం రాశాడు ఆయనకి. నా దగ్గర ఉందండి ఆ కాపీ, ఆయన పేరు చెప్తే బాగోదని చెప్పట్లేదు నాకు. ఆయనకి మళ్ళీ ఉత్తరం రాశాను, అయ్యా మీ ఎముకలు ఇరిగిపోయి మీ కూతురు చచ్చిపోయింది, చాలా నిరుత్సాహాలు ఉన్నాడు, దేవుడు నాకు చెప్తున్నాడు ఈ మాటలు రాయమని, మారుమనసు పొందండి సార్, ఇవాళ నుంచి అయినా సువార్తను ఉచితంగా ప్రకటించండి సార్, దేవుడు మిమ్మల్ని మళ్ళీ వాడుకుంటాడు. అప్పుడు ఇంత లెటర్ రాశాడు సార్ నాకు. బ్రదర్ మీరు రాసిన ఉత్తరం నన్ను చాలా ఎంకరేజ్ చేసింది బ్రదర్ అన్నాడు.
అంటే దేవుడు సేవకులను కానీ సేవకుడి కుటుంబాలను కానీ మిమ్మల్ని కానీ నన్ను కానీ వదలడండి. బీ కేర్ఫుల్. ఎవడి పట్ల మీరు అన్యాయంగా ప్రవర్తించకండి, ఎవరిది ఆశించకండి, భార్యను బాధ పెట్టకండి, భర్తను బాధ పెట్టకండి, కుటుంబాన్ని బాధ పెట్టకండి. భయంకరమైన శిక్షలు ఎదుర్కొంటారు మీరు. నోబడీ కెన్ సేవ్ యూ. తర్వాతమా శుద్ధి చేసే అగ్ని. శుద్ధి చేసే అగ్ని. దేవుని క్రమశిక్షణ క్రూరంగా మరియు దేవుని క్రమశిక్షణ క్రూరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. కఠినంగా అనిపించవచ్చు కదా, ఉంటుంది. క్రూరంగా కఠినంగా ఉంటుంది. దేవుని చేతుల్లో దేవుని చేతుల్లో మృదువైన బంకమట్టిగా మార్చడానికి ఉపయోగించే శుద్ధి చేసే అగ్ని. ఇదేంటండి, దావీదు గారికి ఇది వర్తిస్తుంది. ఆయన ఏం చేశాడండి, దాన్ని కాల్చి మంచి పాత్రగా ఆయన్ని మలిచాడు. అంటే విక్టర్ ప్రభాకర్ అంటేనండి, నా పేరు చెప్తే ఎవడు మా ఇంటి మీద గొడవలు కూడా వచ్చేవారు కాదండి. కాలేజీలో నా పేరు చెప్తే భయం, విక్టర్ ప్రభాకర్ అంటే భయం ఎవడికైనా సరే. మా ప్రిన్సిపల్గా శ్రీమన్నారాయణ ఒకరోజు పిలిచాడు. సార్ రండి సార్ అన్నాడు. ఏంటి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ప్రిన్సిపల్ సార్ అంటే ఎలాగుంటుందండి. సార్ రండి సార్ అన్నాడు. వెళ్ళాడు. కాఫీ తాగుతారా అన్నాడు. టీ తాగుతారు. సార్ వద్దు కానీ సార్, ఎందుకు పిలిచారో సెలవు ఇచ్చేయండి సార్ అన్నాడు. ఆయన హృదయాంతరంగాల్లో నుంచి బాతో ఒక మాట అన్నాడండి. ఒరే నీచుడా, నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు అన్నాడు. థ్యాంక్స్ సార్ అన్నాడు. నీకు టీసీ ఇవ్వను పోరా అన్నాడు. థ్యాంక్స్ సార్ అన్నాడు. అండ్ అదే కాలేజీలో నాతో చదువుకున్న వాళ్ళు ఇవాళ చాలామంది చనిపోయారు. పెద్ద పెద్ద పోస్టులు చేశారు, మేయర్గా పనిచేశారు, కమిషనర్స్గా పనిచేశారు. వాళ్ళకి ఎదురైనప్పుడు ఏం చెప్పేవారు తెలుసండి, ఒరే ప్రభాకర్, నువ్వు పెద్ద నక్సలైట్ అయిపోతావు అనుకున్నావురా, ఓ పెద్ద గోండా అయిపోతావు అనుకో, ఎంత గొప్ప దైవ సేవకుడు అయ్యారు అన్నాడండి. చాలా జాగ్రత్తగా ఆలోచించేసుకొని మళ్ళీ చదువుతాను ఇదే మాట. దేవుని క్రమశిక్షణ క్రూరంగా మరియు కఠినంగా ఉంటుంది, కానీ దేవుని చేతుల్లో మృదువైన బంకమట్టిగా మార్చడానికి ఆయన మనల్ని ఒక మంచి పాత్రగా మార్చేస్తాడండి. అండ్ ఇక్కడ ఉన్నవాళ్ళు నా మైక్లో వింటున్నారు, దేవునికి లోబడండి. దేవుడు నిన్ను ఒక అందమైన పాత్రగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను మార్చి నిన్ను వాడుకుంటాడు. తర్వాత సారాంశము లాస్ట్, నిరంతర ఉద్దేశపూర్వక తిరుగుబాటు కారణంగా దేవుడిని శత్రువుగా ఎదుర్కోవడం భయంకరంగా ఉంటుంది. ఏంటి ఇక్కడ ఆలోచించేయండి, నిరంతర ఉద్దేశపూర్వకమైన తిరుగుబాటు. ఏంటి దేవుడికి ఇష్టం లేనిది తిరుగుబాటు అండి. తిరుగుబాటు అనేది దేవుడికి ఇష్టపడ్డండి. ఏంటంటే గృహం అనేది యజమానుల ద్వారా నడిపించబడాలి. భార్య విధిగా భర్తకు లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలని చెప్పిందండి, ప్రభువులకు పోలే దేవుడికి ఎలా లోబడి ఉండాలని భర్తకు లోబడి ఉండమని చెప్తుందండి. అది ఎక్కడైతే గాడి తప్పిందో అక్కడ దేవుని శిక్షలు వచ్చేసాడు. కుటుంబాలే నాశనం అయిపోతాయండి. మళ్ళీ చదువుతలేదు. తిరుగుబాటు అనేది దేవుని సన్నిధిలో లేదండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి తిరుగుబాటు అనేది? ప్రధాన దూత నుంచి, లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది. లాస్ట్ టైం చెప్పాను, కోరేష్ అనేవాడు ఎలా తిరుగుబాటు చేశాడు, భూమిని నెరవేర్చాను ఎలా మింగిసింది చెప్పాను. తిరుగుబాటు అనేది దేవుడు ఇష్టపడేది కాదండి. సంఘాల్లో తిరుగుబాటు చేసిన వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు అనంత వేళ కలిసిపోతారు. వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు తిరుగుబాటు చేసిన వాళ్ళు. దేవుడు ఇష్టపడిందండి అది. తిరుగుబాటు అనేది ఇంట్లోనే ఇష్టపడ్డది. తండ్రి మీదనో తిరగబడకూడదు, తల్లి మీద తిరగబడకూడదు, భర్త మీద తిరగబడకూడదు, సంఘస్థులు కాపర్ మీద తిరగబడకూడదు. దేవుడికి ఇష్టం కానిది అది తిరుగుబాటు అని. చదవ మళ్ళీ అదే మాట, నిరంతర ఉద్దేశపూర్వకముగా తిరుగుబాటు కారణంగా దేవుని శత్రువుగా ఎదుర్కోవడం భయంకరంగా ఉంటుంది. ఏంటి, నువ్వు తిరుగుబాటు చేయడం వల్ల నీ అమ్మ నిన్నేమందు, మీ నాన్న నిన్నేమందు, కానీ నీ జీవితం నాశనం అయిపోద్ది. నీ భర్త మీద నువ్వు తిరుగుబాటు చేస్తే నీ భర్త నిన్నేమంట, నీ జీవితం నాశనం అయిపోద్ది. నీ భార్య మీద నువ్వు తిరుగుబాటు చేస్తే ఆవిడకేమవుతుంది, నీ జీవితం నాశనం అయిపోద్ది. కాపర్ మీద తిరుగుబాటు, కాపర్ బాగానే ఉంటాడు, అటు వరదలుతూనే ఉంటాడు, నువ్వు పాడైపోతావు. లాస్ట్ అండి అందులో జీవము గల వారి చేతుల్లో పడటం భయానక విషయం. జీవము గల వారి చేతుల్లో పడడం భయంకరమైన విషయం. జీవం గలవాడు దేవుని చేతిలో పడడానికి ఎవరు ప్రయత్నాలు చేయకండి. ఏంటి ఇక్కడ ఉన్నాను మేము మనం చేస్తున్నాండి. భార్య తిన్నగా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను చాలా తప్పు చేశానండి, పక్కింటి ఆయనతో సినిమాకి వెళ్ళని చెప్పికండి, గొడవలు అయిపోతాయి. ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పి, నేను పనికి మళ్ళీ దాన్ని ప్రభువా, వీధి కుక్కలాగా ఎంత చెప్పినా కుక్కలా గోర్ల మీద తిరుగుతూనే ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఈ కుక్క బుద్ధి నాలోంచి తీసి ప్రభువా, మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ టింగ్ మనగానే ఫోను బాయ్ ఫ్రెండ్ చెప్పేసి పలానా పాయింట్కి వచ్చి మనం వెళ్ళిపోవడమే, బ్రేకులు లేని బండిలోకి వెళ్ళిపోవడమే. ఆ యథబుద్ధి నాలోంచి తీసి ప్రభువా,
కొంతకాలం భూమి మీద బ్రతికే కృప ఇవ్వనని దేవుడిని అడగండి. భర్తకి వెళ్ళి చెప్పికెళ్ళరు. భర్తలు కూడా భార్యకి వెళ్ళి చెప్పకండి. యాతన భార్యతోటి పోరు ఎలాంటిదేటంటే ముసురులేటిదేటే. భార్యలు కూడా వెళ్ళి చెప్పికెళ్ళరు. అవే నీకు తెలియకుండా పక్కింటి ఆడితో నేను ఊరికి వెళ్ళానని చెప్పికండి దయచేసి. గొడవలు అయిపోతాయి అక్కడ కూడా. ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఓ భర్తలారా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, మీరు రహస్య జీవితం చెప్పుకొని ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ఆయన మిమ్మల్ని క్షమించే దేవుడు, కనికరించే దేవుడు. బైబిల్ ఎవరికి వెళ్తానండి, దేవుని చేతిలో పడుట. ఇందాక చదివింది హెబ్రీ 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దీని గురించి డీటెయిల్గా ఆల్రెడీ ధ్యానించండి. పాపులకు దిగులు. పాపులకు ఏంటి వస్తుంది అంటే దిగులు వస్తుందట. దురాశ గర్భము ధరించి పాపము కరుణు, పాపము పరిపక్వమై నిన్ను ఎవడు అప్పగించాలి, నీ పాపమే నిన్ను అప్పగించేస్తుంది. నువ్వు అనుకుంటా చాలా తెలివైన నన్ను అనుకుంటా. ఏంటి తెలివైన వాళ్ళు తక్కువని పడిపోతారు అక్కడ దగ్గర. చెప్పాను కదా దేవుని టైం వస్తుంది. ఏంటి చార్లీ శోభరాజ్ అనేవాడు చాలా మోస్ట్ క్రిమినల్. ఆ పూణే రైల్వే స్టేషన్లో వెళ్ళి ఆ రైల్వే కూలి అడిగి ఎలా తగిలిన తర్వాత చూసి ఇప్పుడు నువ్వు శోభరాజ్లో కూడా నేను అరెస్ట్ చేసిన అదే లాస్ట్ అడిగి. పెద్దోళ్ళు తప్పించుకొని వచ్చాడు, పెద్ద స్కామర్లు తప్పించుకొని వచ్చాడు. కానీ ఒక ప్లాట్ఫారంలో రైల్వే కూలి భుజం తగిలాడు, అది జీవితం అంతమైపోయిందండి. నువ్వేంటి అనుకుంటున్నావు కదా దేవుడు నీ జీవితాన్ని ఎలాగా, అయినా పాట ఉంది కదా, కథ మొత్తం మార్చగలడు. నీ కథ మార్చేస్తాడు. నీ పొగర, నీ పోత్రం ఇవన్నీ కూడా ఒక రోజున దేవుడు ఎలాగా తీసి పడేస్తాడు. అదే పాపులకు దిగులు అంటున్నాడండి. యెషయా 33:14. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. వణుకు భక్తిహీనులకు వచ్చింది, భక్తి పరులకు రాదు వణుకు. వణుకు ఎవడికి వస్తుందండి, నీకు దొరకనంత వరకే దొరకను, దొరికిన తర్వాత నువ్వు నువ్వు వణుకు వస్తుంది, నీకు భయం కూడా వస్తుంది. ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తప్పు చేయకుండా వెళ్తే ఏమండి బాగున్నారా అని మాట్లాడి, తప్పు చేసిన వెళ్తే ఏమండి అంటారా, ఎత్తుకోవడమే వాళ్ళు భయంకరమైన భాషతో ఎత్తుకుంటారు. ఏటమ్మా మళ్ళీ చదువు. సియోనులోనున్న పాపులు దిగులు పడుతున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. వణుకు భక్తిహీనులకు పట్టింది. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. ఎవడు నిత్యము దహించు అగ్నితో నిలవగలడు. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాడితో నివసించును. ఆలోచించండి. దేని గురించి చెప్తున్నాడు తెలుసండి, ఈ రెండో భాగం నిత్య నరకం గురించి చెప్తున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చాదు. ఇది రెండవ మరణం. నాకు రెండవ మరణంతో పనే లేదు, నాకు మొదటి మరణం కూడా లేదు. నేను ప్రభు రాకల్లో ఎత్తబడతాను. చదవమా, రెండో భాగం చదవమా. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. నిత్యము దహించు అగ్ని అంటే ఏంటండి, ఇది ఎక్కడ లేదు, నరకమే. అగ్ని ఆరదు, పురుగు నిత్యము దహించు అగ్ని. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాడితో నిత్యము కాలడం అంటే మనిషి కాలుతుంటాడు కానీ అందులోనే ఉండాలి. యాతన అండి. నేను ఇవాళ క్రైస్తవ సంఘాల మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని, యేసు ప్రభు నోటికి వచ్చిన మాట్లాడుతున్న అందరిని చూసి అనుకుంటానండి, వాళ్ళు యుగాలు అగ్నిగంధకాలు ఉంటారండి, వాళ్ళు యుగాలు. నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు మారాలని. వాడు మారితే మంచి సాక్షిగా వాడు తయారవుతాడని ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు మారాలని. సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ చింపిస్తున్నాడు, మరి ఆయన మారు మనసు పొందాడు, గొప్ప సేవకుడిగా జీవించాడు. భక్త సింగ్ గారు బైబిల్ చింపిస్తున్నాడు, గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. పౌలు గారు విశ్వాసాలు తీసుకెళ్ళి జైల్లో పడేసాడు, చంపించాడు, ఆయన గొప్ప సేవకుడిగా మలచబడ్డాడు. విక్టర్ ప్రభాకర్ చాలా అల్లరిగా తిరిగేవాడు, ఇవాళ గొప్ప సేవకుడిగా మలచబడ్డాడు. కనుక దేవుడు నిన్న నరకంలోకి వెళ్ళకుండా కాపాడుతాడు. కనుక చాలా ఇక్కడ జాగ్రత్త ఆలోచన చేసుకోండి. ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం జీవించినా భూమిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేత నేను భయపడుతున్నాను అనుకోకండి. నీకు ఆఖరి రోజు ఏదో నీకు తెలియదు, ఇదే నీకు ఆఖరి రోజేమో నీకు తెలియదు, ఇదే నాకు ఆఖరి రోజేమో నాకు తెలియదు. రెండు అన్సర్టన్ థింగ్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఒకటి ఏంటంటే నీ పోకడ ఎప్పుడూ తెలియదు, రెండు ప్రభు రాకడ ఎప్పుడూ తెలియదు. తప్పని వాళ్ళు చచ్చిపోయి అనుకోండి, నీ పాపాలు నీతో వస్తాయండి, నీ దోషాలు నీతో వస్తాయి. జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడిను, వాటిలో రాయబడిన వాటిని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. యూ కెనాట్ ఎస్కేప్. తర్వాత ఆత్మను దేహమును నశింపజే శక్తి. ఆత్మను దేహమును నశింపజే శక్తి. మాథ్యూ 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకండి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు మణిపూర్లో ఉన్నారండి, మన ఆడపిల్లలు రేప్ చేసి చంపేసిన ఏం భయపడ్డారు వాళ్ళకి? ఏంటి వీళ్ళు విశ్వాసులు కొట్టేస్తున్నాడు, ఎవడు భయపడుతున్నాడా? ఎవడో భయపడ్డండి.
స్టెఫన్ రాళ్ళతో కొట్టించాడు, ఏం భయపడ్డా స్టెఫను? పేతుర్ని తలకిందులుగా సిలువేశారు, భయపడ్డా? పౌలు గారిని గొడ్డలతో తలపగలు కొట్టారు, భయపడ్డా? ఎవడు భయపడ్డాడు? నేను చెప్తాను కదా, ఇవాళ కూడా చెప్తున్నాను, అనేకసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. దేవుడు నాకు ఈరోజు ఇవాళ వెళ్ళరా అంటే ఢిల్లీలో వెళ్ళి నడి వీధిలో నిలబడి, అరే మీరందరూ కలిసి ఒక్కడిని పంపించండి రా మీ దేవుడు నిజమైన దేవుడు నిరూపించడానికి. నేను యేసుక్రీస్తు నిజమైన దేవుడు నిరూపి, నేను ఒక్కడిని వస్తాను రండి, ఆడికి నాకు పోలీస్ కప్స్ వేసేయండి, వాడు నేను అగ్గిలోకి వెళ్ళిపోతాను, ఎవడు అగ్గిలోంచి పైకి వస్తాడు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు. కమా నేను చెప్తున్నానండి. అంటే నేను మరణానికి ఏం భయపడలేదు. మరణం మనల్ని ఏం చేయదు, అగ్ని మనల్ని ఏం చేయదండి, జ్వాలలు మనల్ని ఏం చేయవు, జలములు మనల్ని ఏం చేయవు. మళ్ళీ అదే చదువు తల్లి, రెండో భాగం. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలి. ఎవడికి భయపడాలండి? ఆత్మను దేహం నరకంలో వేసాడు భయపడాలి. వీడికి ఎవడికండి మన భయపడి? గవర్నమెంట్లు మనల్ని చేస్తే రోమ ప్రభుత్వం ఏం చేయగలిగిందండి? రోమ ప్రభుత్వం లేదు ఇవాళ. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరూ జైలుకి పోయే రోజు చాలా దగ్గరలో ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది వీళ్ళకి. ఎవడండి మన దేహానికి చేద్దాం, ఆత్మను కూడా ముట్టుకోలేడండి. నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి, నా పిల్లలు చనిపిస్తున్న నెక్స్ట్ మినిటే వాళ్ళ ఆత్మలు ఎక్కడ పోయండి? దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి. రెండో భాగం చదువు తల్లి. ఆత్మను దేహమును కూడా, ఈ ఆత్మ దేహాన్ని కూడా నరకములో నశింపజేయగల, నరకంలో దయం చేసే ఎవరికి హక్కు ఉంది? ఒక దేవుడికే ఉందండి. నువ్వు శరీరంతో ఏ క్రియలు చేసావో వీటన్నిటిని బట్టి శిక్ష అనుభవిస్తావండి. శరీరంతో నువ్వు చేసిన ఏ పాప నుండి నువ్వు తప్పించుకోలేవు. శరీరంతో చేసే ప్రతి పాపానికి నీకు శిక్ష వస్తుంది, అది ఆత్మ కూడా అనుభవిస్తుంది. బీ కేర్ఫుల్. కనుక ఎవరికి భయపడాలండి? దేవునికి మనం భయపడాలి. తర్వాత దహింపజేయు తీక్షణమైన అగ్ని, దహింపజేయు తీక్షణమైన అగ్ని. హెబ్రీ 10:27, హెబ్రీ 10:27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు, విరోధులను దహింపబోవు, తీక్షణమైన అగ్నియుకనుండును, తీక్షణమైన అగ్నిగా ఉండును. ఏటం మధ్య భాగం చదువు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. అంటే దేవుని తీర్పులు ఎటువంటి న్యాయమైనవి అన్నాడు. మనం ఏంటంటే మంచోడిని చెడ్డోడైనా వస్తాం, చెడ్డోడిని మంచోడైనా వస్తాం. దేవుడి దగ్గర ఏం లేదండి. నీ చరిత్ర అంతా కూడా నువ్వు మూలల్లో చేసినవి ఎక్కడ ప్రకటించబడతాయండి? మిద్దెల మీద ప్రకటించబడతాయి. నువ్వు ఎక్కడో రహస్యంగా చేసిన పాపాలు ఆ గ్రంథంలో లిఖించబడతాయి. ఇవన్నిటిని దేవుడు లెక్క చేస్తానని చెప్తున్నాడు. చదవమది. న్యాయపు తీర్పునకు ఆ న్యాయ తీర్పులో మోసం లేదు, దేవుడి తీర్పులో మోసం లేదు. నిన్ను ఎవడో నిందించేశాడు, నేను చాలా మంచివాడిని, నన్ను ఎలాగ అంటున్నారని చెప్పుకోవాల్సిన పని నీకు అక్కడ లేదు. న్యాయపు తీర్పులో భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు, తీక్షణమైన అగ్ని యొక్క నుండును. ఈ విరోధుల్ని దహించేది ఏంటండి? దేవుని యొక్క అగ్ని అండి. అగ్ని ఆరదు, పురుగు చావదండి. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద గాడ్ అండి. అంటే ధనవంతుడు ఇక్కడ ఉదారంగ వస్త్రములు వేసుకొని బహుగా సుఖపడుచుండేవాడు. చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? నిత్య నరకానికి పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగి బుద్ధి వచ్చింది, అయ్యో బాబోయ్ డబ్బు రాదు మనతోటి, ఈ ఆధిక్యత మనకు రావు, నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారండి. అప్పుడు ఏం చెప్తారండి? అబ్రహామా, నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఈ నరకానికి రాకుండా లాజర్ని పంపించమని చెప్తాడు. ఏంటి ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది అండి దేవుడు చెప్తుంటే వాళ్ళు నాకు కాదనుకుంటారండి. ఏంటి మీరు మార్మన్స్ పొందాలండి. నేను నిజంగా చెప్తాను, నా మైక్లో వింటున్న వాళ్ళు కూడా, నువ్వు మారకపోవడం వల్ల నీకే డేంజర్, నేను మారకపోతే నాకే డేంజర్ అండి. వెక్టర్ ప్రభాకరే శిక్ష అనిపిస్తాడండి. ఒక పెద్దవాడు నా దగ్గరకు ఒకసారి వచ్చి చెప్తుంది, అయ్యగారు మిమ్మల్ని నేను గమనిస్తున్నానండి, మీరు సేవలోని కానీ అన్నిట్లో అలాగే అభివృద్ధి చెందుతూ పైకి వెళ్తున్నారండి. ఆ పాస్టర్ గారు ఏంటండి భయంకరమైన రోగాలతో బాధపడుతూ, ఆవిడ చెప్పిన పాస్టర్ కూడా ఎలా చచ్చిపోయాడు తెలుసండి? ఆడి కోవిడ్ సీజన్లో చచ్చిపోయాడండి. అలా అన్నదమ్ములు కూడా ఎవడో కూడా పట్టలేదండి. ఎవడో కూలీలు వచ్చి మెడికల్ కూలీలు వచ్చి అలా ఇసిరీసారు ఆ శవాన్ని గోతులకి. భయంకరమైన మరణం పొందాడండి, భయంకరమైన మరణం. చదవమ్మా, రెండో భాగం చదువు. విరోధులను దహింపబోవు, తీక్షణమైన అగ్ని యొక్క ఉండును. భయంకరమైన అగ్ని అండి, దాంట్లో ఎవడు తప్పించుకోవడానికి. లాస్ట్ అండి, దేవుని ఆగ్రహము క్రోధము. దేవుని ఆగ్రహము దేవుడి కోపం అవడు రప్పించుకోండి. నేను చెప్తున్నానండి, ఇక్కడ ఉన్నవాళ్ళు, మీ ఆయన కోపం వస్తే నీకేం అవ్వదు, మీ ఆవిడ కోపం వస్తే నీకు, పాస్టర్ గారు మీ మీద కోపం వస్తే మీకేం అవ్వదు. దేవుడి కోపం వస్తే మాత్రం ఏదో ఒకటి నీకు జరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండు. దావీదు కీర్తన 90:11. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. దేవుడా, నీ ఆగ్రహం యొక్క బలము ఎవరికి తెలుస్తుంది?
నీకు చెందవలసిన దేవుడా నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి ఎవరికి తెలుసు. ఏంటి మనం అనుకుంటామండి, మన కోపం వచ్చిన వాడిని ఏదో చేసేయాలనుకుంటామండి. డోంట్ డూ దాట్. దేవుని వాక్యం చేద్దాం, దుష్టులను చూసి మీరు వ్యసన పడవద్దు అంటున్నాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు చేస్తున్న తప్పని మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ప్రార్థించేయండి వాళ్ళ గురించి. ఏం ప్రార్థన చేయాలండి? వాళ్ళు చచ్చిపోమనా ప్రార్థన చేస్తారు? వాళ్ళు నరకంలోకి పోమన్నా ప్రార్థన చేస్తారు? మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి. అగ్నిలో నుండి లాగబడినట్లుగా వారు లాగబడాలి. వాళ్ళు భయంకరమైన జీవితాల నుంచి లాగబడి రక్షింపబడాలండి. ఏంటి పౌలు గారు కానీ ఆ వేళ దమస్కు మార్గంలో మారు మనసు పొందకపోతే ఎటువంటి శిక్షలకు అర్హుడు ఒకసారి ఆలోచించేయండి. ఎటువంటి భయంకరమైన శిక్షలకైనా అర్హుడు పౌలు గారు. కానీ ఆ దినాన్ని ఆశ్చర్యకరంగా ఆయన మారు మనసు పొందాడండి. అంటే నేను చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఫైటింగ్స్ కానీ అల్లరి కానీ ఎవడు చేయలేడండి. ఈవేళకి ఎవడు చేయలేడు. నేను అందరినీ సహిస్తానండి, పనికి మాలినోళ్ళని సహిస్తాను. వాళ్ళ యొక్క కోతి వేషాలు చూసి వాళ్ళు సహిస్తాను, వాళ్ళు చేస్తున్న పనికి మాలి పనులు చూసి సహిస్తాను. కారణం ఏంటి? ఏంటి నేర్చుకున్నానండి? ఇవన్నీ కూడా దేవుడికి వెళ్ళి చెప్పడం నేర్చుకున్నాను. అంటే మీ కోపం వచ్చిందని ఎవరి మీద మీరు యాక్షన్స్ తీసుకోకండి. దేవుడు అంటున్నాడు, వెంజన్స్ ఆర్ మైన్ అంటున్నాడు. పగ తీర్చుట నా పని అంటున్నాడు. విడిచిపెట్టేయాలని అంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? వాళ్ళ మీద అగ్ని కుంపటేసేస్తున్నాడండి. ఏంటి నీ కోపం వస్తే ఎవడు నా టేబుల్ మీద కింద తోసేయాలని చూస్తామండి. దేవుడు కోపం వస్తే ఎల్ఐసి బిల్డింగ్ మీద తోసేసాడు. నెవ్వుడు కాపాడలేడండి. ఏంటి ఇలాంటి చెప్పుకొని వెళ్తే నా పెద్ద లిస్టే ఉందండి. అహంకారులు, పనికి మాలినోళ్ళు, తిరుగుబోతోళ్ళు, రౌడీజం చేసిన వాళ్ళు భయంకరంగా చచ్చిపోయారండి. అంటే నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాకు ఒక అల్లరి మోక ఉండేదండి. సిటీలో ద క్రీమ్ ఆఫ్ గూండాస్, రౌడీస్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా దుర్మరణం పొందారండి. అందరూ కూడా దేవుడు అందులోంచి నన్ను తీసుకొని వచ్చి ఒక గొప్ప సేవకుడిగా తయారు చేశాడు. అందుకే నాకు ఎవరైనా భయపెడితే నేను అస్సలు భయపడినండి. దేవునిలో ఉండి అసలు భయపడను, ఒరిజినల్గా కూడా నేను భయపడ్డాను. ఒక మనిషి చేస్తున్న క్రియలు నాకు ఎలా కనిపిస్తుంటాయండి. నీవు ఆ రథము వెనకాతలు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటున్నాడు దైవ సేవకుడు. అంటే దైవ సేవకుడు అటువంటి వివేచనిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏ పనులు చేస్తున్నావు దేవుడు చూపిస్తుంటాడు దైవ సేవకుడికి. ఆ సేవకుడు ఎంత బాధపడతాడండి. నువ్వు తప్పు చేస్తున్నంత బాధపడ్డా సేవకుడు నీ కలగబోయే శిక్షణ గురించి బాధపడతాడు. అయ్యో ఈ కుమారుడికి ఎంత శిక్ష వస్తుందా, అయ్యో ఈ కుమారుడు ఇలా నాశనం అయిపోతాడా. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. ఒకసారి ఆలోచించేయండి. సడన్గా ఇప్పుడు ఇలా మీరు చనిపోతే దేవుని మారు మనసు లేకుండా నిత్య నరకానికి వెళ్తే ఎంత యాతన అండి. అది యుగాలు నరకంలో మీరు ఉండాలండి. ప్రభువా పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు ప్రభా, నేను వినిపించుకోలేదు ప్రభా అంటే నీకు ప్రయోజనం లేదు. ఈ గడియే ఇది ఏ రక్షణ గడియా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటా అంటాడు. నీ దృష్టికి నువ్వు మంచివాడిగా ఉండొచ్చు అండి. నీ దృష్టికి నువ్వు మంచిదానిగా ఉండొచ్చు. నీ భర్తని వెళ్ళి అడిగితే నువ్వెంత పనికి మళ్ళీ చెప్తాడు. నీ భార్యని వెళ్ళి అడిగితే నువ్వెంత పనికి కూడా చెప్తాడు. నీ కాపర్ని అడిగితే మీరు ఎంత పనికి మళ్ళీ సభ్యులో చెప్తాడండి. అంటే నా దగ్గర చాలామంది వస్తారు పెళ్ళిళ్ళు టైంలో. పాస్టర్ గారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి తెలుసు అంటే ఎలాంటిదండి అని అడుగుతారు. పాస్టర్ గారిని కదా, నేను చెడ్డ చెప్పకూడదు కదా. ఏం చెప్తాను తెలుసండి వాళ్ళకి, అమ్మా రెగ్యులర్గా వస్తుంది మా చర్చ్కి, అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుందమ్మా, నాకు తెలిసినంత వరకు మంచి అమ్మాయిని చెప్తాను. అంటే అర్థం ఏంటండి? తెలియదు చాలా ఉంది అని అర్థం, అంతే కదా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటాడు. డబ్బు చాలా పనులు చేస్తుందండి. అర్థమేంటి తెలుసామా? డబ్బు చాలా పనులు చేయలేదు. అంటే డబ్బు ఉన్నోడు అందరినీ డాక్టర్లు బాగు చేస్తారు అనుకోండి, చచ్చిపోతాడు ఎవడండి డబ్బు ఉన్నాడు. డబ్బు నేను కాపాడదు, ఈ లోకం నేను కాపాడదు, జనబలం ధనగలము నేను కాపాడదు, నీ అహంకారం నేను కాపాడదు, నీ భయం లేనితనం నేను కాపాడదండి. ఏం చేస్తాడండి దేవుడు? మనిషిని శిక్షించేటప్పుడు మెడలు వంచుతాడు, నీకు ఆ స్థితి కల్పిస్తాడు. నీవు ఎవరిని చూసి అతిశయపడుతున్నావు, ఎవరిని చూసి మిడిసిపడుతున్నావు, ముందు వాళ్ళు తీసేస్తాడు దేవుడు. నిన్ను ఒక పనికి మాలిన వాడిగా ఒంటరిగా నిలబడతాడు, అప్పుడు నేను శిక్షిస్తాడండి. ఎవడు తప్పించుకుంటాడండి? నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్. దేవుని శిక్షల నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఈ మాటలు వింటున్న మీరండి, వ్యభిచారమే పాపం, దొంగతనమే పాపం,
ఆశ్చర్య పాపమని కాదు, అసూయ, ద్వేషము, కక్షలు. ఎలాగున్నావు నీ భర్తతోను, ఎలాగున్నావు నీ భార్యతో, పిల్లలుగా, తల్లిదండ్రులతో మీరు ఎలాగున్నారు? మీ తల్లిదండ్రులు మీ విషయంలో సంతోషంగా ఉన్నారా? తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా మీరు ఉన్నారా? భర్తను గౌరవించే భార్యగా నువ్వు ఉన్నావా? భార్యని ప్రేమించే భర్తగా నువ్వు ఉన్నావా? ఆలోచన చేసుకోండి. నా ఇష్టం వచ్చి నేను జీవిస్తాను పాస్టర్ గారు, నా జోలికి మీరు రాకండి అంటే నేనేమన్నా తల్లి, నేనేమన్నా? యవనుడా, నీ యవనుని బట్టి నీ దృష్టి ఇష్టం చొప్పున చేయమని చెప్తున్నాడు. కానీ వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. అగ్ని ఆర్ద, పురుగు సాదు, దానిలో నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు అండి. ఈవేళ ప్రత్యేకంగా ఈ మెసేజ్ దేవుడు ఇచ్చాడు. నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. రే విక్టర్ ప్రభాకర్, దేవుని చేతిలో పడకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుని చేతిలో పడకుండా నువ్వు జాగ్రత్తగా నిన్ను సరి చేసుకో. క్రమశిక్షణ జీవితంలోకి రండి. క్షమాపణ అడుగుదాం దేవుణ్ణి. మనసు మార్చుకుందాం. ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధ తండ్రి యేసు నాయన, కృపామయుడా, ఇవాళనైనా నాతో మాట్లాడారు, మా అందరితో మాట్లాడారు నాయన. నేను అనేక దినములు ఏడ్చిన గడియలు ఉన్నాయి ప్రభా. నాయన దావీదు వలె నాయన నేను ఏడ్చిన గడియలు ఉన్నాయి ప్రభా. మీ చేతిలో పడడం అనేది నాకు ఎప్పుడు ఇష్టం లేనిది, రానిది ప్రభా. నాయన నన్ను కనికరించండి, నన్ను కృప చూపండి. నా బిడ్డలు కనికరించండి, కృప చూపండి అయినా. ఈ మైక్లో ఉంటున్న బిడ్డలు కనికరించండి, కృప చూపండి అయినా. వారికి కలిగిన ఆధ్యాత్మిక అంధకారం తొలగించి మారు మనసునిచ్చి మీ ప్రియ బిడ్డలుగా జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.